పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్ఠకు చేరుకున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కాల్పుల విరమణను మరోసారి పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే కాల్పుల విరమణ పొడిగింపును ప్రకటించిన కాసేపటికే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ విరుచుకుపడడం అంతర్జాతీయంగా కలకలం రేపుతుంది. హార్ముజ్ జలసంధి సమీపంలో వెళ్తున్న ఒక వాణిజ్య నౌకపై ఇరాన్ క్షిపణులతో దాడులు చేశాయి. ఈ దాడిలో సదరు వాణిజ్య నౌక పూర్తిగా ధ్వంసమైంది. ఒకవైపు చర్చల ప్రతిపాదనలు వస్తున్న ఇరాన్ పోర్టుల దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేయడం ఇరాన్ను ఆగ్రహానికి గురిచేసింది. దీనికి నిరసనగా ఇస్లామాబాద్లో జరగాల్సిన మలివిడత చర్చలకు తాము హాజరు కాబోమని ఇరాన్ తెగేసి చెప్పింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వ్యాన్స్ తన పాకిస్తాన్ పర్యటనను ఆకస్మికంగా వాయిదా వేసుకున్నారు. మరోవైపు అమెరికాకు చెందిన పెట్రియాట్ థాడ్ వంటి అత్యంత శక్తివంతమైన క్షిపణి రక్షణ వ్యవస్థల నిల్వలు సగానికి పడిపోవడం అగ్రరాజ్యాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ క్షిపణి నిల్వలు తగ్గడం అమెరికా రక్షణ సామర్థ్యంపై చర్చకు దారితీస్తుంది.